పెడుతున్నామా? ఎన్డీఎస్ఏ రిపోర్టు తొందరగా ఇవ్వమని చెప్పి మనం కూడా దాన్ని తొందర పెట్టినా అది మీరు ఎవరి టెక్నికల్ టీమును మనం నమ్ముదామా, రాజకీయాలు నమ్ముదామా? ఇది కూడా ఆలోచించుకోవాలి. రెండవది ఇంజనీర్లు కూడా డివైడ్ అయిపోయినారు కొద్దిమంది. ఇప్పుడు ఇంజనీర్లు అప్పుడు ఆ సమయంలో సమర్థించారు, ఈ సమయంలో వ్యతిరేకిస్తున్నారు. ఏదైనా ఒక్కటి వాస్తవం కదా, అది కుంగిపోయింది వాస్తవం. కుంగిపోయిన దాంట్లో కూడా నింపిపోయారు అంటారు. పుసుక్కున మళ్ళా అది కింద పోయింది అనుకోండి లోతట్టు ప్రాంతాలకు, ఎవరు భరించాలి దాన్ని? కాంగ్రెస్ కళ్ళు లేవా? కేసీఆర్ అనుకుంటా లోక్సభ సమయంలో అన్నాడు, పర్రె వాస్తే గదినికే గంత చేస్తారా? పర్రెలు వాసిందాన్ని ఏడు పిల్లలు గుంగిందని ఎన్డీఎస్ ఎట్లు ఇచ్చింది. అందుకనే ఆ పర్రెలు వాసిన అన్నట్టే ఆయన డిజైన్ చేసుడు తప్పు అయిపోయింది అసలు వాస్తవానికి. వాళ్ళ చేతులు పెడితే వాళ్ళే కట్టిద్దరు ప్రాజెక్టులు, గవర్నమెంట్ ఇంజనీర్లు కట్టలేదు. ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడు, మిడ్ మానేరు సమయంలో మీరు కట్టిన మిడ్ మానేరు, రాజశేఖర రెడ్డి ఆయనలో కట్టిన మిడ్ మానేరు కూడా దెబ్బతిన్నది కదా, అప్పుడు మేము చేయలేదా రిపేర్? మంచి పేరు వస్తుందా? మేము రిపేర్ చేయలేదా? దెబ్బతింటే మంచిగా దెబ్బతిన్నది నాయన మీది అని చెప్పేసి జనం మెచ్చుకుంటా. మేము రిపేర్ చేయలేదా అని చెప్పి ఆయన చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ రిలేటెడ్ వాళ్ళే కట్టారు అది, అయినా సరే మేము చేశామా? మేము దాన్ని రిపేర్ చేయించి వాడాం కదా అంటారు. ఇప్పుడు మిడ్ మానేరు గాని, లేకపోతే లోయర్ మానేరు గాని, లేకపోతే అప్పర్ మానేరు గాని, కాళేశ్వరం గాని ఎంత కాస్ట్, ఎంత వాటికెంత వీటికెంత ఒకసారి కంపేర్ చేయండి. అసలు ఫస్ట్ దీంట్లో లిఫ్ట్లకు సంబంధించిన మోటార్ల కాస్ట్ ఎస్కలేషన్ కూడా ఉన్నది. మళ్ళీ 5 రూపాయలకు పెట్టి కొని ఇది ఇప్పుడు ఇది చూడు. ఒక్క నిమిషం, మీరు చెప్పిన పాయింట్ నేను చెప్తా. ఇలా 90% రాజశేఖర రెడ్డి పెట్టిన కాస్ట్ ఓన్లీ 3 బ్యారేజీలకు తప్పితే, 3 బ్యారేజీలకు అయింది 12,000 కోట్లు. ఈ 12,000 కోట్లు తప్పితే 93,000 crores లా మిగతాది 81,000 కోట్లు రాజశేఖర రెడ్డి పెట్టిన డిజైన్. అదే డిజైన్ చేసింది ఆయన కదా. కేసీఆర్ ఇంత చేయలేదే, 5 టీఎంసీలు లాస్ట్. నన్ను చెప్పని కొంచెం, కానీ మంచిదే కదా దయాకర్ గారు స్టోరేజ్ పెట్టడం. సిడబ్ల్యూసీ ఏమన్నది, స్టోరేజ్ పెట్టడం మంచిదే కదా. ఎక్కువ స్టోరేజ్ పెడితే రిజర్వాయర్ ఎక్కువ స్టోరేజ్ వల్ల డెడ్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది భరత్ భాయ్. ఎట్లా వాడుకుంటావు? టీఎంసీలు చెరువులో ఉంటే 20 టీఎంసీలు ఎత్తిపోయడానికి 30 టీఎంసీలకు భూమి మీద నువ్వు భూకంపం వచ్చే అంతటి మల్లన సాగర్ కడతావా? ఒక్క నిమిషం, ఎవరు దీన్ని? మన్మోహన్ సింగ్ గవర్నమెంటే మీకు స్టోరేజ్ సరిపోవు, 160 టీఎంసీలను 90 రోజుల్లో లిఫ్ట్ చేసుకోవాలి. వర్షాకాలము ఉన్న చెరువులు అన్నింటిలో నీళ్లు ఉంటాయి, మీరు ఎక్కడ దాచుకుంటారని చెప్పి ఆబ్జెక్షన్ చెప్పింది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. దానికే కదా వీళ్ళు స్టోరేజెస్ పెంచుకోవాలని చెప్పి డిసైడ్ అయింది. అప్పుడు నిజంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా స్టోరేజెస్ ఖచ్చితంగా పెంచుకోవాలి. ఎందుకంటే తుమ్మిడాటి దగ్గర నుంచి లిఫ్ట్ చేయాలన్నా కూడా స్టోరేజ్ పెంచాలి. అంటే మనం ఆ సమయంలో ప్రకాష్ గారు మీకు తెలియంది కాదు, మర్రి శశిధర్ రెడ్డి గారు రాజస్థాన్ లో లిఫ్ట్ మోడల్ తీసుకొచ్చి ఇక్కడ డెమాన్స్ట్రేషన్ కూడా ఇచ్చిండు. మనకు 2-3 టీఎంసీలతోని అవసరమైతే దానికి తూము పెట్టుకొని కూడా అక్కడ మనం ఆ ఏరియాకు సంబంధించిన వాటికి కూడా ఇవ్వచ్చని. 50 టీఎంసీలు ఇప్పటివరకు మనం కట్టలేదు కూడా. ఇప్పటివరకు మలన్ సాగర్ కంప్లీట్ కూడా కాలేదు, అది వేరు విషయం. ఇంకా మధ్యన మల్లంపేటన అదేదో మన ఆ ఊరు వేములవాడ మన సిరిసిల్ల మధ్యన ఉన్నది, అది ఇంకా కంప్లీట్ కూడా కాలేదు. మొన్ననే నేను అటు కొండగట్టు పోయేటప్పుడు చూసుకుంటూ వచ్చిన. ఎన్ని ప్యాకేజీలు కాలేదు, అది పక్కన పెట్టే. ఇవాళ నేను అంటున్నా, జరిగిన దానికి సంబంధించిన అంశంలో ఇది గనక మేలు జరిగితే ఎవ్వరు కూడా కిక్కు మనకుండా కేసీఆర్ ని జీవితకాలం తలుచుకుంటోళ్ళు. ఇప్పుడు అది జరుగుతుందా? 3 years ఆగరాదు. 3 years ఆగితే ఏమైతుంది? మీరే కడతారు కదా. ఇప్పుడు మీరు చెప్పుకునేది ఎందుకు? నేను ఏమంటున్నా, 3 years తుమ్మిడేటి కడతారు కావచ్చు, నమ్ముదాం కాసేపు. నేను ఇటుకాయనే ఇప్పుడు ఒక సవాల్ విసురుతున్నారు, తుమ్మిడి గిట్ట కడితే నేను దేశం వదిలి వెళ్ళిపోతాది కంప్లీట్ అయితే. ఆయన ఇన్నే ఉండాలి, తెలంగాణ కొరకే ఉండాలి. ప్రకాశం నెటు పోవద్దు, నువ్వు ఉండు, ఇన్నే ఉండు. కానీ నేను చెప్తా, ఛాలెంజ్ విసిరారు, చూద్దాం. తుమ్మిడి ఎట్టి కనుక కడితేనా కంప్లీట్ అవుతానా మీరు అన్నది? ఎట్లయినా పర్లేదు భరత్ భాయ్. 3 బ్యారేజెస్ మనం కరీంనగర్ కు, వరంగల్ కు, ఇటువైపు ఆదిలాబాద్ కూడా వాటిని వినియోగించవచ్చు. వాటిని ఏం వృధా చెయ్యం. తుమ్మిడిహెట్టి కడతామా లేకపోతే ప్రత్యామ్నాయ ప్రతిపాదిత ఎట్లా ఉంటది? ఎల్లంపల్లి అనేది ఇరుసు. ఎల్లంపల్లిలో నీళ్లు స్టోరేజ్ చేసుకొని మనం అనుకున్న దాన్ని అన్నిటికీ పంపించు. కానీ జరిగిన అవినీతికి సంబంధించి మాత్రం సర్వత్రా కూడా అవినీతి భూమి పుట్టిన పంచి ఉన్నది.
ఇక దాన్ని వద్దంటే వదిలేద్దామే మరి అవినీతి చేస్తే. దయాకర్ గారు ఇప్పుడు కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు కోటి ఎకరాల మాగాణి చేసినందుకు కేటీఆర్ కి నోటీసులు ఇచ్చారా అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. వాళ్ళు ఏమని అంటారు కానీ కేసీఆర్ కి నోటీసులు అంటే ఇప్పుడు కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ గానీ ఇది సీఎం రేవంత్ రెడ్డి కుట్ర, కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర అని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఆ వాదించుడు వాళ్ళది. నేను అందుకనే చేసిన తప్పును సమర్థించుకోవడానికి బీఆర్ఎస్ చేసే ప్రయత్నాలని మనం ఏమనలేం. ఫ్రస్ట్రేషన్. ఒక మాట 32 లక్షల ఎకరాలని మా ప్రకాష్ అన్ని అంటున్నారు, 1 కోటి ఎకరాలు అంటున్నారు. ఇప్పుడు పంచాయతీ చూడు ఎట్లా వచ్చిందో. అంటే కాళేశ్వరంతోనే మొత్తం తెలంగాణ అంతా ఇరిగేట్ అయింది. అంటే ఒక్క సుక్క నీళ్ళు రాకుంటే అలా పంట అంతా పండించినాం తెలంగాణలో. అది ఎంత కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ చూడండి. కాబట్టి తప్పు చేస్తాము దబాయిస్తాం అంటే నడవదు. తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులే. తప్పు చేయకపోతే పూలదండలు లేద్దాం కేసీఆర్ గారిని పిలిచి మేమే వచ్చి అయ్యా మీరు ఇంత చేసినప్పుడు కూడా మీ మీద అవమానాలు వచ్చినాయని చెప్పి నేనే వస్తలేదు, ఏం నష్టమేం లేదు. కానీ తప్పు చేస్తే మాత్రం అరదండాలు తప్పవు కదా ఎవరికైనా, అది ఎవరు చేసినా. అరదండాల దాకా పోతుందా? అరే తప్పు చేస్తే వద్దని వదిలేయం కదా. ఎవరికి అంటే మీరేమనుకుంటారు? ప్రైమరీగా తప్పు చేసింది ఇంజనీర్ లెవెల్ జరిగింది, వాస్తవం మనకు కనబడుతున్నది కదా. కనబడుతున్న దాన్ని ఎట్లా తప్పు జరగలేదని చెప్తాం? మీరు చెప్పండి ఒక మీడియా పర్సనాలిటీగా. అక్కడ ఏంది బ్యారేజెస్ కుంగిపోవడము బొంగబడడం అనేది మరి ప్రపంచ మేధావులు చెప్పినట్టుగా మీరు కూడా చెప్పండి ఎట్లా. అదే నేను చెప్తున్నా, అక్కడ బ్యారేజ్ కుంగిపోయింది కనబడుతుంది, దాని కారకులు ఎవరు? అది కింది స్థాయి ఇంజనీరా ముఖ్యమంత్రి గారికి తెలిసేమో అది మాట. కేసీఆర్ గారికి తెలుసు భరత్ గారు ఇంకొక ఆయన చెప్పిండని చెప్పి కేసీఆర్ గారు కమిషన్ ముందు చెప్తాడేమో. భరత్ గారు అవినీతిని రుజువు చేసుకుంటాం అంటే మొదటి సంతోషించే వ్యక్తి నేనేమంటున్నా అంటే ఇప్పుడు కొన్ని అవినీతి జనరలైజ్ అయిపోయింది కదా. అవినీతి ప్రాజెక్టులు కమిషన్లు 6% 10% ఇవన్నీ 10-30 అంటారు కానీ ఇప్పుడు అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పని జరిగిందా లేదా అనేది ముఖ్యం. అయితే నేను ఒకటి కూలిపోవడం గురించి అడుగుతున్నా. కూలిపోవడానికి అకౌంటబిలిటీ అడుగుతున్నారు. దయాకర్ తప్పు కాదు కదా. అకౌంటబిలిటీ తప్పు కాదు కానీ ఏమంటున్నా అంటే మొత్తం 200 పైన పియర్స్ ఉన్నాయి. అందులో ఒక్క బ్లాక్ లో 3 పియర్స్ కుంగినాయి. దానివల్ల మొత్తం బ్లాక్ మళ్ళీ పునరుద్ధరణ చేయాలి. మొత్తం కాళేశ్వరంలో 500 కోట్లు అడిషనల్ గా అయితే ఒకవేళ గవర్నమెంట్ కడితే ఎలాంటి వాడే కడతానంటాడు. సరే వాళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఇంకా నిపుణులను పెట్టాలన్నారు. కొడందా వెల్కన్ పట్టినట్టుగా 18 నెలలు పెట్టుకుని ఫైనల్ గా ఏం చెప్పింది తెలుసా? మళ్ళీ నిపుణులను పెట్టి విచారించాలని చెప్పారు. ఎందుకు కుంగిందనే కారణం తెలుసుకోవాలన్నారు ఎన్డీఎస్ఏ. అంటే ఇప్పటి వరకు తేలలేదు కదా. పీసీ ఘోష్ గారు ఏమంటారు దాని విషయంలో? ఎన్డీఎస్ఏ తేల్చాల్సింది. కాబట్టి అప్పటిదాకా దీన్ని ఎక్స్టెండ్ చేద్దామా? ఇప్పుడు కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు గానీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు కానీ నోటీసులు ఇచ్చారు కదా. ఫైనాన్షియల్ ఉన్నాయి కదా మా ఇంప్లికేషన్స్. వాళ్ళు ఎందుకు రిలీజ్ చేశారు, ఎంతవరకు చేశారు, వాళ్ళకు కమిట్మెంట్ అయిపోయినాక ఇచ్చారా, అయిపోక ముందు ఇచ్చారా, ఈ విషయాలన్నీ అడగాలి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీజేపీ ఎంపీగా ఉన్నారు ఈటెల రాజేందర్. మరి ఏంటి ఆయన కమిషన్ ముందు ఏం చెప్పే అవకాశం ఉంది? ఆయన ఏం చెప్తారు? ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎందుకు సంతకం పెట్టిండో చెప్పాలి. ఆయన అడిగే ప్రశ్నలు ఏంటంటే లయబిలిటీ నుంచి ఎట్లా డిశ్చార్జ్ చేశారు. బట్ ఆయనకేందంటే ఆయన ఫైనాన్షియల్ మినిస్టర్ ఉన్నప్పుడు లయబిలిటీ నుంచి డిశ్చార్జ్ చేయలే. హరీష్ రావు గారు ఉన్నప్పుడు అది జరిగింది 19లో. కాబట్టి లయబిలిటీ నుంచి ఏ మేరకు డిశ్చార్జ్ చేశారు. నేను ఈఎన్సీ గారిని అడిగితే ఏమన్నాడంటే వాళ్ళు ఎంతవరకు పని కంప్లీట్ చేశారో అంతవరకే ఇచ్చాను తప్ప మొత్తం బ్యారేజ్ నుంచి వాళ్ళ లయబిలిటీని మేము తీసేయలేదన్నాడు. బట్ ఘోష్ గారు చెప్తారు అది నిజంగానే మొత్తం లయబిలిటీ నుంచి తీసేశారా లేకుంటే ఆ పని పూర్తయినంత వరకు తీసేశారా అనేది ఘోష్ గారు చెప్తారు. మేజర్ గా దయాకర్ గారు ఒక క్వశ్చన్. ప్రాబ్లం కాంట్రాక్టర్ కదా మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఏమో ఎలాంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ సంస్థ ఎలాంటి. ఇప్పుడు నేను ఒక మాట అంటాం, భరత్ ను మంచి ఇంజనీర్ అని నీ ఇల్లు కట్టుకుంటా, భరత్ నాకు ఒక డిజైన్ ఇవ్వండి అని చెప్పి నువ్వు చాలా నిష్ణాతును అని నీ దగ్గరకు వచ్చిన, నువ్వు పోయి ఇసుకలు కట్టించిన ఇల్లు అది కూలింది. కట్టినోంది తప్ప డిజైన్ ఇచ్చినోంది తప్ప? ఇప్పుడు చెప్పు, నాదా తప్పు? నిన్ను నమ్మి ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా, ఇంకోరు ఉన్నా కూడా ఇంజనీర్లదే బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎవరో చెప్తాడు కదని. ఆయన ప్రకాశ్ ఇంజనీర్ ఎవరో ఇంజనీర్ ఎవరో ఆయనను అడిగటానికి కాదానికే పిలుస్తున్నారు. ఇప్పుడు రెండోది ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ ఈటెల రాజేందర్ గారు కూడా ఎందుకు సమాధానం చెప్పాల్సిన స్థితి వచ్చిందంటే ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ఆయన చెప్పినట్టు చేసింది, ఆయన పెట్టమన్న కాడ సంతకాలు పెట్టింది, పైసలు అనుమతులు ఇచ్చింది ఆయనే కాబట్టి, పైసల మంత్రి కాబట్టి అన్ని అలా అడుగుతుండ్రు.
అది ఆయన చెప్తాడు, అయ్యా నన్ను ఎవరు ఇవ్వమన్నారు, దీనికి ఇట్లాంటి దానికి ఎందుకు ఇచ్చినావు అంటే నేను గిందికి ఇచ్చినా అని చెప్తాడు. ఆయనకు వచ్చి ఇప్పుడు ఆయన గంత ఏడబడితే ఆడ సంతకాలు పెట్టామంటే పెట్టేటోని కూడా తీసుకుపోయి పార్టీకి వెళ్ళగొడుతుంది. ఊరు పేరు ఏదో ఉందో భూముల కాడ పెట్టేసి 7 నెంబర్ 2 కొడుకు సమస్య వస్తుందని తీసి వెళ్ళగొడుతుంది. ఆయన ఇటు పోకుండా అటు పోకుండా బీజేపీ అయితే కాపాడుతారు, మళ్ళీ బీజేపీలోకి పోయిండు. బీజేపీలోకి పోయినా వచ్చి మళ్ళీ ఇది పడ్డది. ఇలా కాళేశ్వరం వచ్చి మళ్ళా కాలకూట విషయం లాగా పడ్డది. ఆ రోజు కాళేశ్వరరావు అని చెప్పింది ఆయన పేరు ఏంది, నరసింహన్ గారా గవర్నర్? ఎవరిని కాళేశ్వరరావు అని అనేది ఎంత కష్టపడుతుండే ఆ కేసీఆర్. అబ్బాబ్బా ఇంత మంచి విజనర్ ఎక్కడ చూడలేదన్న నరసింహరావు గారి పెద్ద స్టేట్మెంట్. ఒకటి దయాకర్ గారు, నాకు తెలిసి ఒక ప్రాజెక్ట్ ఇంత తొందరగా కంప్లీట్ అవ్వడం కూడా రికార్డే కదా. 2-3 సంవత్సరాల్లో మన కళ్ళ ముందు ప్రాజెక్టులు. అంటే ప్రాబ్లం ఎంత మేరకు ఇప్పుడు వి ప్రకాష్ గారు అంటుంది ఏంటంటే 500 కోట్ల లాస్, దీనివల్ల 500 కోట్లతో మళ్ళీ కట్టొచ్చు అంటున్నారు. ఇంకొక బ్రిడ్జ్ ఒకటి ఇప్పుడు బీఆర్ఎస్ ఒక నిమిషం, బీఆర్ఎస్ ప్రతిసారి చెప్పేది ఏంటంటే నాగార్జున సాగర్ కట్టేందుకు 20 ఏళ్లు పట్టింది, శ్రీశైలం కట్టేందుకు 20 ఏళ్లు పట్టింది. 2 ఏళ్లలో కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఇగో భరత్ భాయ్ ఇంత ఫాస్ట్ గా ఏది కంప్లీట్ చేయలేదు. ఆ సందర్భంలో కొన్ని ల్యాప్సెస్ ఉండొచ్చు, కానీ దాని నష్టం ఎంతో చూడాలి. 500 ఈ 2 ఏళ్లలో వచ్చిన 2 ఏళ్లలో కంప్లీట్ చేయడం వల్ల వచ్చిన ఏమంటారు పంట. నువ్వేమో ఆడ దూరమునివి కాదు, ధర్మపురి నువ్వు. అందుకని నేను అంటున్నా, నేను చెప్తున్నా వినండి. అది సిస్మిక్ సెన్సిటివ్ అనేది మీకు తెలుసు కదా. కాదు, ఓసీ ఏరియాలో ఉన్నది కదా, ఏరియాలో ఉన్నాయి. ఒకసారి ఒక మాట నేను చెప్పని సెస్మిక్ జోన్ లోనే ఉన్నాయి. దానికి కొన్ని విషయాలు దాచిపెట్టిండు కేసీఆర్ గారు. అది వేరే విషయం, అది తర్వాత వాళ్ళు తేల్చుకుంటారు. కానీ నేను ఒక మాట చెప్తా విను. ఈ రోజు ఏ ప్రాజెక్ట్ అయినా దానికి ఒక టైం బాండ్ ఉంటది. ఇమ్మీడియట్ గా ఈ టైం బాండ్ లోపల కడితేనే మనకు ఇలా పెద్ద ఎత్తున లాభాలు జరుగుతాయని చెప్పేసి ఉన్న పలంగా రాత్రిళ్ళు పగళ్ళు కట్టేస్తే ఆ ఏమైనా క్యూరేషన్ ఉంటది. దానికి సంబంధించి బ్రిడ్జెస్ కి సంబంధించి గానీ పిల్లర్ కి సంబంధించి గానీ ఉంటది. ఇలా కుంగిందంటే ఎందుకు కుంగింది? నువ్వు ఇమ్మీడియట్ గా ఒక్క రోజులో మొత్తం పిల్లర్లు 4 ఫ్లోర్లకు వేసాయి. ఒక నిమిషం ఉంటదా పిల్లర్? అదే జరిగింది. ఒక నిమిషం తుత్తరపాటు ఎందుకు చేయాల్సి వచ్చింది? 1 మినిట్. మీరు ఇచ్చిన విజిలెన్స్ కమిటీ రాజీవ్ రతన్ చనిపోయింది కదా, రాజీవ్ రతన్ గారు టెస్టులు చేయించారు. 24% నాణ్యత ఎక్కువ వచ్చింది, 124% వచ్చింది. అంటే సిమెంట్ అని చెప్పేది. రెండోది సుబ్రహ్మణ్యం గారు ఎల్ఎన్టీ చీఫ్ ఎవరైతే ఉన్నారో, నేను కేసీఆర్ గారితో 19 జనవరి 1 నాడు విజిట్ చేశాం. ఆడ అందరు ఉన్నారు, ఇంజనీర్స్, మెగా కృష్ణారెడ్డి అందరు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారిని ఏమడిగాడు తెలుసా? పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి మాకు, పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల ఇది కంప్లీట్ కావాలన్నాడు. నథింగ్ డూయింగ్ అన్నాడు ఆయన. ముఖం మీద చెప్పిండు సీఎం కి, సార్ మీరు 3 నెలలు అంటున్నారు, నేను 6 నెలల లోపలనే దీన్ని పూర్తి చేయలేను, 3 నెలల్లో ఎట్లా చేస్తాను, మీరు తొందరపడితే మేము తొందరపడం సార్ అని ముఖం మీద చెప్పాడు. మరి ఎందుకైంది ఇట్లా? ఇప్పుడు ఇది రామ్మ బంగారు తీగ అన్నట్టే వచ్చింది పోయింది. ఒక నిమిషం, ఎందుకైంది అట్లా అనే దాని మీద నన్ను చెప్పనిస్తే నేను చెప్తాను. చెప్పండి ఎందుకైంది అట్లా అనేది. 18 నెలల ఎంక్వైరీ తర్వాత కూడా ఎన్డీఎస్ఏ చెప్పలేకపోయింది. నేనెట్లా చెప్పగలుగుతా, దయాకర్ ఎట్లా చెప్పగలుగుతాడు, మీరు ఎట్లా అంచనాకు వస్తారు? వాళ్ళు ఏమన్నారంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో 380 పేజీల రిపోర్ట్ లో నిపుణులను నియమించి లోతుగా అధ్యయనం చేసి ఎందుకు కూలింది అనేది తేల్చాలి అన్నారు. అంటే ఒకవేళ కనుక డిజైన్ లోపమో లేకపోతే ఇంకో లోపమో ఉండి దీని వల్లనే కూలింది అని అంటే 18 నెలల సమయం అవసరం వాళ్ళకు. ఇంకోటి ఎందుకు కూలిందో తెలిస్తే మనకు లాభం ఏంటంటే ఇంకా ముందు కూడా మనం బ్యారేజీలు కట్టాల్సి వస్తుంది, సుందిల్లా అన్నారం కాపాడుకోవాల్సి వస్తుంది. ఈ ఎందుకు కూలింది అనేది క్రూషియల్. అది రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఏంది? ఎన్డీఎస్ఏ గారితో కలిసి ఇమ్మీడియట్ గా అమెరికా నుంచి తెప్పిస్తారా, యూరోప్ నుంచి తెప్పిస్తారా, ఆ భూభౌతిక శాస్త్రవేత్తల్ని, ఆ లోపల ఇసుక లోపల ఎందుకు ఈ చలనం జరిగింది, సరస్వతి నది పుణ్యమా లేకుంటే ఇంకేదన్నా విధ్వంసమా, ఈ విషయాల మీద ఏంటంటే సెస్మిక్ అన్నాడు ఏదన్నా కావచ్చు. కానీ నేనేమంటున్నా అంటే ఇది ఈ కారణాన్ని